రాజీ రా, ఎండబడింది. అన్నీ తీసుకున్నట్టేగా, ఏం మర్చిపోలేదుగా. డీమార్ట్స్ అని చోటు తెచ్చుకో, సరుకులు ఏమైనా కూరగాయలు తెచ్చుకోవడానికి ఉండిద్ది. పుట్టినరోజు రాబోతుంది కదా, రేపు శనివారం. వాళ్ళకి సంబంధించిన సరుకులకి, అలానే పెద్దోడికి బట్టలకి, అలానే కొత్త చెప్పులు, కొత్త బట్టలు, బర్త్డే కావాల్సిన అన్నీ తెచ్చుకోవడానికి వినకుండా వెళ్తున్నాం కదా. సరుకులు ఉన్నట్టేనా? అంటే మన డీమార్ట్లో సరుకులు తీసుకొచ్చాం కదా. కందిపప్పు లేవా? సరే మరి కందిపప్పాను సాంబార్లోకి కావాల్సిన కూరగాయలు అన్ని తీసుకొని చికెన్ కర్రీలోకి మసాలా తీసుకోవాలి. కూరగాయలు కూడా తెచ్చుకుందాం ఒకసారి. మరి కూరగాయలు ఎక్కువ పడతాయి కదా. ఫ్రిడ్జ్ ఉందిగా, ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్ కాదు, ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ ఏంది అనుకుద్ది. సరే మరి బయలుదేరదాం రా, ఎండ పడుతుంది. ఇంకేం కావాలి నీకు? మరి బండి తాళం పెట్టుకున్నావు జేబులో, మరి తాళాలు వేసాను. వెతికినావంటే మాత్రం మామూలుగా ఉండవు. నిజంగా బండి తాళం తీసురా. తెచ్చుకోకు, నాకు తెలుసు కానీ వ్యవహారం. మనుషులు నెలతాలు చేయడానికి వేస్తావు కానీ తాళాలు మాత్రం పెట్టుకో. అసలు నేనే చేసి చెప్పు, బండి తాళం మర్చిపోవడం నా తప్ప. పో తీసుకోపో, తీసురా పో. ఎడ పెట్టా సరిపోండి పో, కోపడితే ఎట్టా నువ్వే. పక్షులు చూడు, నేలాగా కొయ్యి కొయ్యి నడుతున్నాయి అంత తీయగా కాకేలా. ఓకేనండి, రాజుకి సంబంధించింది ఆ మ్యాటర్ కాదు. సరేనండి, వినకుండా వచ్చేసాము. ఇంకా వినకుండా రాగానే ముందుగానే రాజ్ కుమార్కి మన బంగారం విడిపించాం కదా, దానికి సంబంధించి ఏమంటారు, మరుగా రాజు మెరుగు పెట్టించడానికి వచ్చామన్నమాట. బొట్లో షాపులు ఇచ్చాము, బంగారు షాప్లో చేస్తున్నారు. ఒక అరగంట లేట్ అన్నారు. తర్వాత వచ్చేసి బ్రష్ కట్టర్ అని చెప్పేసి వైర్ ఉంటుందండి, గడ్డి పోసేది, అది కొనుక్కోవడానికి ఇటు వచ్చాం. బంగారం లేని ఇదంతా త్వరగా తీసుకొని బయలుదేరతాం. మరి ఏమా, ఏం తాగుతావా? సరే పాలకూర, గోంగూర, తెల్లగోగురి, బెండకాయను, పిల్లోడు బట్టలు తీసుకొని నూనెపేట తీసుకుని పిల్లోడు బట్టలు తీసుకొని అటు వెళ్దాం. రాజీ, సరుకులు మాత్రం తీసుకున్నట్టే. బియ్యం గట్ట, తర్వాత సరుకులు ఇంట్లో కావాల్సింది తీసుకున్నా కానీ కొబ్బరి పండు దాతో ఏడే తిను. చెంపే అది. తిను బాగుందా తీగ? సరే తాగి బయలుదేరదాం మరి. ఇంకా కేజీ కేజీ తీసుకో. నాలుగు కేజీలు వేసుకుంటా. దోరగాయలు మొత్తం దోరగాయలు వేసుకుని 4 కేజీలు.
నాళ్ళు అండి ఇబ్బంది లేదు, 2 రోజులు అలాగే ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. అది పెట్టేలే, ఎండ ప్రభావం చూపిస్తున్నా, మామూలుగా లేదు. అంటే రా, రేపు మనం పలావ్ చేస్తాం కదా, మనకి అట్నే ఇచ్చింది 2 కేజీలు 50 కాడికి. సరే మళ్ళీ రేపు పలావ్ చేయాలి కదా, కొత్తిమీర పుదీనా ఉల్లిపాయలు అల్లం ఏం తీసుకున్నా. మరి ఉంటేమన్నా ఏ పాడే పోయే కాదు, బయలుదేరుతాం మరి ఇంకా. రాజకుమారి వెనుక నుండి వచ్చాం కదా, ఈరోజు ఎండ మామూలుగా లేదు, తలపోటు వచ్చింది నాకైతే. ఎండంతా మన్నెత్తినే పడిపోయా. సాస్బాబు బర్త్డే కదా, అందుకని చెప్పేసి అబ్బాయికి సింపుల్లోనే తీసుకున్నా. వాడికి మరి హెవీ వర్క్గా ఏంటి డిజెక్టిల్లు అవి వచ్చినా తీసుకున్నా, వాడికి నచ్చదు. అవి ఓల్డ్ మోడల్ అయిపోయినాయి, అందుకని చెప్పి తీసుకున్నా బర్త్డే బాబుకి. బాగున్నాయి కదా. ఆ రోజు ఏడేగా సింకి వచ్చి చాలా బాగుంది. సూపర్. బర్త్డేకి ఇలాంటివి బాగుంటాయి రాజు. ఇది ఒక జతానా, ఇది ఒక జత, ఇది మామూలుగా ఇంకెట్టా స్కూల్కి వెళ్తున్నాడు అని చెప్పి సింపుల్లో ఇది తీసుకున్నాం. డబుల్ గుండీలు వచ్చాయి, బాగుంది. డబుల్ గుండీలు వచ్చి ప్యూర్ కాటన్ కదా. కాటన్. అదేవిధంగా ఫ్రెండ్స్ అమ్మ స్కూల్కి వెళ్తుంది కదా, ఫ్రెండ్స్ అమ్మ గాజులు, నేను మట్టి గాజులు అంటే నాకు చాలా బాగా ఇష్టం, అందుకని తీసుకున్నా. ఇవి స్టెప్పుల బొట్లకి మువ్వలు వచ్చినాయి కదా, మువ్వలు అనేది ఒక్కొక్కటి రాలిపోతావన్నీ, అదిగా మనం పనికి వెళ్తూ ఉంటాం కదా అని చెప్పి ఇలాంటివి ఇది తీసుకున్నా. సరేలే, పిల్లలకి సువాసనకి రేపు స్కూల్ పోయేటప్పుడు ఇవి, అలానే రేపు బర్త్డే సెలబ్రేషన్ అప్పుడు కూడా 2 రకాలు తీసుకున్నావు కదా, గ్రాండ్ చేద్దాం. మరి స్కూల్కి పంపిద్దామా? ఆ రోజు పంపిద్దాం, చాక్లెట్ ప్యాకెట్ ఒకటి ఇచ్చేసి మనం కూడా వెళ్ళి స్కూల్లో అందరికి ఇవ్వడం బాగుంటుంది. కానీ సరే వీళ్ళని బట్టి చూద్దాంలే, మరి ఇంటికాడ ఉండి సెలబ్రేషన్ మరి మనం ప్రార్థన పెట్టించుకుంటాం కదా. అవును, స్కూల్ దగ్గరికి వెళ్ళి అని చెప్పేస్తాం, ఎట్టా కేక్ అది తీసుకొని రావాలి కదా. సరేలే చేద్దాంలే, నీ మాట ప్రకారం ఆలోచించి చేద్దాంలే మరి. సరే.